తెలంగాణలో గొర్రెల పథకం కుంభకోణం సొమ్ము పంపకాలపై అనిసా దృష్టి. పెద్దల పాత్రను నిగ్గు తేల్చే అవకాశం. ముఖ్యంగా గొర్రెల సరఫరా పథకం కుంభకోణం విలువ 700 కోట్లకు పైగా గుర్తించిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఒక ప్రభుత్వ పథకంలో ఇంత భారీ మొత్తం కొల్లగొట్టడం వెనుక పెద్దల పాత్ర తప్పనిసరిగా ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి అనధికార కాంట్రాక్టర్గా వ్యవహరించిన లోలోనా కంపెనీ నిర్వాహకుడు మొహిద్దీన్ అదేవిధంగా కేసు నమోదైన వెంటనే దుబాయ్కు పారిపోయిన విషయం తెలిసిందే. అతడిని తిరిగి రప్పించేందుకు కనీస లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. అతన్ని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తుంది. కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తెలియదు. తేల్చేందుకు అరెస్ట్ అయిన నిందితులు మొయినుద్దీన్ బ్యాంకు లావాదేవీలపై కూడా అనిసా దృష్టి సారించింది. అనుకూలమైన అధికారులను అయితే నియమించుకుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో గత ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం ఏదైతే ఉందో ఇందులో దాదాపు 700 కోట్లు అవినీతి అయితే కుంభకోణం జరిగిందని చెప్పేసి గుర్తించారనమాట. సో ఇందులో ఎవరైతే ఉన్నారో ముఖ్య వ్యక్తులు పట్టుకోవడానికి ట్రై చేస్తే అందులో ఒక ఆయన మనం చూసుకుంటే మొహిద్దీన్ గారు అయితే దుబాయ్ అయితే పారిపోయారనమాట. సో ఆయన్ని లుక్అవుట్ అయితే జారీ చేశారు. ఆయన్ని అయితే తీసుకొచ్చేందుకు మొత్తం మీద అయితే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల్లో గోల్మాల్ జరిగే ఉంటుందేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయన్నమాట ఇప్పుడున్న ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఏదైతే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అందులో చాలా వాటిలో కూడా గోల్మాల్ జరిగే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అనుమానిస్తోంది. సో ఈ విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి గోల్మాల్ అయితే జరిగిందంటున్నారన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.